హాయ్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు ఒక టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఆలూ పరోటా అండి. అందుకోసం కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసి పిండిలో బాగా కలిపేలాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ కలిపాక ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఇలా కలిపాక ఇందులోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పిండిని బాగా సాఫ్ట్గా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇది ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగానే వేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ కూడా వేసాక మనం ఉడకపెట్టి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో వేసేసేయాలి. ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి కొంచెం చల్లారాక కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా కలిపి చల్లారాక ఇలా బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసి ఆ బాల్స్ని ఇందులో స్టఫ్ లాగా చేసి మంచిగా క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పొడిపిండి వేసుకొని చపాతీలాగా కాల్చుకుందాం. చూడండి, ఇలా మెల్లగా చేసుకోవాలి. మనం బాగా గట్టిగా ప్రెస్ చేస్తే స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయినా వేయచ్చు, బటర్ అయినా, గీతోటైనా ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఒకవైపు కాలాక ఇంకో వైపుకి తిరిగేస్తూ మెల్లగా కాల్చుకోవాలి. చాలా ఈజీగా అయిపోతాయండి. చూడండి ఎంత బాగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంతే అండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా ఆలూ పరోటా రెడీ. మీరు కూడా ఖచ్చితంగా